కేటీఆర్ గారు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడని చెప్తాడు. ఆడిన వాడు వాషౌట్ అయిపోయి దిక్కే లేకుండా పోయింది ఆడ. అంటే ఎంత దిగజారి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారో అర్థం చేసుకొస్తే మున్ముందు బీఆర్ఎస్ ఏమవుతుందో చెప్పలేము. ఉంటుందా ఉండదా, ఎమ్మెల్యేలు ఉంటారా, వేరే పార్టీలకు వెళ్తారని కూడా చెప్పలేని పరిస్థితి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తుంది. నేను మీ అందరికీ ఈ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా మళ్ళీ నేను చేసుకునే విజ్ఞప్తి, మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే ప్రయత్నం నేను చేస్తాను. అందరినీ కలుపుకొని అందరి సలహాలు సూచనలు తీసుకొని నాతో పాటు నూతనంగా ఎన్నికైన ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారి సహకారము, వారి నిధులు కూడా తీసుకొని ఈ నియోజకవర్గాన్ని మనం అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు నా జీవితాంతం రుణపడి ఉంటానని, నా తుది శ్వాస వరకు కూడా ఈ నియోజకవర్గ ప్రజలతోనే నేను మమేకమై ఉంటానని, ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రజల సమస్యల పరిష్కారంలో నా యొక్క ప్రయత్నం ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తుంది. మొన్న జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తీన్మార్ మల్లన్న గెలవడం కూడా చాలా శుభసూచకం. తీన్మార్ మల్లన్న కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తుంది.